హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. రాముల వారు ధనుస్సు విరిచి వివాహం చేసుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అంతేకాకుండా 14 సంవత్సరముల అరణ్యమాసం తర్వాత ఇదే ముహూర్తంలో సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడయ్యాడు. వీటన్నిటిని పురస్కరించుకొని మనం శ్రీరామనవమి పండుగ నిర్వహించుకుంటాం. సీతారాముల కళ్యాణం చూడటానికి గాని ఎన్నో జన్మల ఫలంగా భావిస్తుంటాం. శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు. ప్రతి చెట్లు కూడా పాతాకుడు విడిచి చిగురిస్తుంది. వసంతకాలం వచ్చిందంటే గాలిలో మార్పు, వాతావరణంలో మార్పు వస్తుంది. అందరిలో మార్పు వస్తుంది. ఇది కొత్తదనానికి ప్రతీక. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్ అభివృద్ధి చెందుతుందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోనూ కళ్యాణం నిర్వహిస్తారు. 84 లక్షల సమస్త లోకంలో అందరూ ఆనందిస్తారు. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా రామాలయం వెళ్లి దర్శించుకోవాలి. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి. అందరూ చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.